భారత జాతికి దిశానిర్దేశం చూపినటువంటి వ్యక్తుల్లో శ్రీ సేవాలాల్ మహారాజ్ ఒకరు. కోట్లాది మంది గిరిజనుల బంజారాల యొక్క ఆరాధ్య దైవం. అటువంటి గొప్ప మహనీయుడు తెలుగు గడ్డ మీద జన్మించడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అందుకే తెలుగు గడ్డ మీద గిరిజనుల లోపల బంజారాల లోపల ఒక ధైర్యం, శక్తి, ఒక ధర్మం పట్ల, ఒక దేశం పట్ల పూర్తి అవగాహనతో ముందుకు పోతున్నట్టే ఆ మహనీయుడు ఈ పవిత్ర గడ్డ మీద జన్మించడమే దీనికి కారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఆ కాలంలో ఇలాంటి రవాణా వ్యవస్థ లేకున్నప్పుడు కూడా అనంతపూర్లో జన్మించిన మహనీయుడు అనంతపూర్ నుంచి దేశవ్యాప్తంగా అనేక కష్టాలు, అనేక ఇబ్బందులప్పుడు కూడా అన్నింటినీ భరిస్తూ, అన్నింటినీ తెగించి వాళ్ళ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ భారతదేశంలోని గిరిజనులను, లేక బంజారాలను, ఆ సంచార జాతులను ఏక తాటిపై తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఒకే కట్టు, ఒకే బొట్టు, ఒకే భాషను అందించినటువంటి వ్యక్తి శ్రీ సేవాలాల్ మహారాజ్. వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ దగ్గర కానీ ఆనాటి ముస్లిం రాజుల వద్ద సేవ చేస్తున్నప్పుడు కూడా దాని ద్వారా వాళ్ళతో ఉంటూనే ఈ పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో, పేద ప్రజలకు సేవ అనే ఉద్దేశంతో, పేద ప్రజల యొక్క కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో అడవులను నమ్ముకొని, అడవి సంపదను నమ్ముకొని ఏ విధంగా మనం జీవించాలని చెప్పి ఒక దిశను చూపేటటువంటి గొప్ప వ్యక్తి శ్రీ సేవాలాల్ మహారాజ్. అప్పటి నుంచి కూడా ఎంత ఒత్తిడి వచ్చినప్పుడు కూడా ఇటు ముస్లిం రాజు నుంచి కానీ, అటు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎంత ఒత్తిడి వచ్చినప్పుడు కూడా మత మార్పిడికి పాల్పడకుండా, ఆయనతో పాటు ఆయన శిష్యులను కూడా ఎక్కడ మత మార్పులకు పాల్పడద్దు, మతాన్ని మార్చుకునే ప్రసక్తి లేదు అని చెప్పి హైందవ ధర్మం యొక్క విశిష్టతను ఆ పేద ప్రజలకు చూపినటువంటి ఒక గొప్ప హైందవ ధర్మకర్త, హిందూ ధర్మ పరిరక్షకుడు సేవాలాల్ మహారాజ్. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినం ఈరోజు కావడం దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. కేవలం బంజారాలకే కాదు, ప్రతి హిందువుకు ఒక ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని పేద ధర్మం కోసం, పేద ప్రజల కోసం, బంజారా హక్కుల కోసం, పేద ప్రజల బాగోగుల కోసం, సంస్కృతి సాంప్రదాయాలను పరీక్షించడానికి ఏ విధంగా వారు కష్టపడి పనిచేసినారో వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. వారి మాకు స్ఫూర్తి. దురదృష్టవశాత్తు ఆ మహనీయుడు పుట్టినటువంటి పవిత్ర ఈ తెలుగు జాతి గడ్డ మీద, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని పాలించినటువంటి రాష్ట్ర పాలకులు, గత పాలకులు కానీ, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ వారి యొక్క స్ఫూర్తికి భిన్నంగా, వాళ్ళ యొక్క ఆశయాలకు విరుద్ధంగా ఈరోజు పేద గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నటువంటి విషయాన్ని పక్కకు పెట్టి అడవి మీద ఆధారపడి, అడవి సంపద మీద ఆధారపడి ఇలా అనేక ప్రాంతాల్లో వ్యవసాయాన్ని చేసుకున్నటువంటి ఆ పేద గిరిజనుల యొక్క భూములను హరితహారం పేరుతో కానీ ఇతరత్ర పేరుతో వాళ్ళను గుంజుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయడం ఇంతకన్నా మూర్ఖత్వం కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి 3 ఎకరాలు ఇస్తానండి, 7 వీళ్ళ కష్టపడి వ్యవసాయం చేసుకున్నటువంటి ఆ పేద గిరిజనుల నుంచి, ఆ లంబాడీల నుంచి, బంజారాల నుంచి తిరిగి భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేయడం ఇంతకన్నా మూర్ఖత్వం కూడా కాదు. 10% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, బిల్లు పంపుతా అన్నాడు. అసెంబ్లీ సాక్షిగా మైనార్టీ మతపరమైనటువంటి రిజర్వేషన్ బిల్లుకు జోడించి వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేయడం ఇలా బంజారా పట్ల, గిరిజనుల పట్ల, పేద ప్రజల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో అనేక సందర్భాలు డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా బిల్లు పంపండి, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చుకోండి,
10% గిరిజనులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించిందంటే ఇంతవరకు కల్పించిన పాపడ రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలేడు. వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సంబంధించి 10% రిజర్వేషన్ కేంద్రం ఇస్తే దాన్ని రాష్ట్రం అమలు చేస్తలేడు. 10% పేద గిరిజనులకు రిజర్వేషన్ అంటే దాన్ని ఇస్తలేడు. దానికి తోడు గల గుర్రంపోటు తండాలో ఏం జరిగిందో తెలుసు. పేద గిరిజనులకు నాగార్జున సాగర్ నిర్మాణంలో పేద గిరిజనుల యొక్క ఆస్తులను త్యాగం చేసి సెంటిమెంట్లను పక్క పెట్టి ఆ రోజు సంత్ సేవలాల్ మహారాజ్ ఏ విధంగా దేశం కోసం పనిచేయమన్నాడో, పేదల కోసం పనిచేయమడో వారిని స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధి ధ్యేయంగా మేమున్నామని చెప్పి భావించి పేద గిరిజనుల వల్ల నాగార్జున సాగర్ నిర్మాణంలో వాళ్ళ ఆస్తి పాస్తులను ఇస్తే దానికి వాళ్ళ అప్పటి ప్రభుత్వం కానీ వాళ్ళందరూ కూడా భూములు ఇస్తే కొంతమంది పట్టాలు ఇచ్చారు, కొంతమంది పట్టాలు ఇవ్వలే. అయినప్పుడు కూడా ఆ పేద ప్రజల యొక్క గిరిజనుల యొక్క లంబాడీల యొక్క బంజారాల యొక్క భూములను కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలంతో కూడా ఆక్రమించుకుంటుంటే దీన్ని ప్రశ్నించినటువంటి గిరిజనులను, దీన్ని ప్రశ్నించిన పేద ప్రజలను అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసులు పెట్టి దాదాపు 60 రోజుల పాటు 40 మంది పేద గిరిజనులను వాళ్ళ 30కి రూపాయించి అలా 60 రోజుల పాటు జైలు పెట్టిన సందర్భాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. మేము వాస్తవాలు చెప్పినప్పుడు కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, ఈ స్థలం గిరిజనులదే, గిరిజనుల స్థలాలను ఎవరు తీసుకునే హక్కు లేదు, ప్రైవేటు ఫ్యాక్టరీలు ప్రైవేటు సంస్థల హక్కు లేదు అని చెప్పి హైకోర్టు ఉత్తర్వు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ పేద గిరిజనులకు పట్టాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం వాళ్ళ బడా వ్యక్తులకు కొమ్ము కాస్తూ అక్కడ శాసనసభ్యులు, అక్కడి మంత్రులు, అక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఏ విధంగా పేద గిరిజనులను జైలు పాలు చేసిరో ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు గిరిజనులు లంబాడీలు బంజారాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వాటి కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు హుసేన్ నాయక్ నాయకత్వంలో మేము పోతే వాళ్ళ ప్రైవేటు షెడ్డు గిరిజనుల యొక్క స్థలాన్ని ఆక్రమించుకొని ఒక బడా వ్యక్తి ప్రైవేటు షెడ్యూల్గా ఏర్పాటు చేసుకుంటే దాన్ని కాపలా కాయడానికి రాష్ట్ర ప్రభుత్వం వందలాది మంది పోలీసులను పెట్టి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, పేద గిరిజనుల మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళ రోజు 10 మంది చొప్పున ఇన్స్టాల్మెంట్ లెక్క ఇవాళ అర్ధరాత్రి దొంగ లెక్క క్రిమినల్స్ లెక్క పోలీసులు కిడ్నాప్ చేసి ఎత్తుకొని పోతుంటే ఇంక రాష్ట్ర ప్రభుత్వం సమాజ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్నాడు ఈ పేద గిరిజనుల వెనుక ఎవరు లేరని. ఎస్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుకోలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ గుర్రపోడుతుండ సాక్షిగా యుద్ధాన్ని ప్రారంభించింది. వాళ్ళ మీరు మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు, అక్రమంగా కిడ్నాప్ చేస్తున్నారు, అర్ధరాత్రి ఎత్తుకపోయి ఇంట్లో ఉన్న పేరెంట్స్ను బెదిరించి భయభ్రాంతకు గురి చేసి పేద గిరిజన యువకులను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి అక్రమంగా కేసులు పెట్టడం కూడా భారతీయ జనతా పార్టీ భయపడదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. చెప్తారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గుణపాఠం చెప్తారు. వాళ్ళ నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంగా పేద గిరిజనుల ఐక్యమవుతున్నారు. ఇవాళ వాళ్ళ సంఘటిత శక్తిని ప్రదర్శించబోతున్నారు. మేము ఓటు బ్యాంక్ మారబోతున్న గిరిజనులందరూ కూడా గుర్రంపోడు తండాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పేద గిరిజన యువకులు వాళ్ళు ఏ విధంగా జైళ్ల పాలవుతున్నారు, మా హక్కుల కోసం, మా భూముల కోసం, మా సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ విధంగా యుద్ధం చేశారో దాన్ని నాగార్జున సాగర్లో గిరిజనులు మర్చిపోయే ప్రసక్తి లేరు, మర్చిపోరు. రాష్ట్ర ముఖ్యమంత్రికి టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఉంటే గతంలో హుజూర్ నగర్లో గివే హామీలు ఇచ్చాడు, దుబ్బాకలో అవే హామీలు ఇచ్చాడు, మళ్ళీ నాగార్జున సాగర్లో అవే హామీలు ఇచ్చాడు. ఆ నోరా తాటి మట్టని ఇప్పటికి అర్థమవుతుంది. నోరు తెస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి అబద్ధాలే. వాళ్ళ పేద గిరిజనుల కోసం కొట్లాడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కుక్క అంటాడు, మహిళలను కుక్కలు అంటాడు, ప్రశ్నించే మహిళలను. నువ్వు కుక్కలన్నా పందులన్నా గాడిదలన్నా ప్రజలు తెలుసు. నీ సంస్కార హీనుడుగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవహరించిన దృష్ట్యా ఆ పేద గిరిజనులు సిగ్గుతో తలవసుకున్నారు. ఈ ముఖ్యమంత్రిగా ఆమె గతంలో ఓటేసింది, ఈ ముఖ్యమంత్రి అన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది, అతను రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి అనుమానం వాళ్ళు కూడా కలుగుతూ ఉన్నది. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. అక్రమంగా పేద గిరిజనుల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెట్టే కేసులు పెట్టనెత్తేయండి. ఆ రోజు గిరిజనుల మీద 30 గ్రూప్ వేసిన పోలీస్ అధికారుల మీద పెట్టిన చర్యలు తీసుకోండి.
పూర్తి స్థాయిలో సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఇలా విచారణ జరపండి. పేద గిరిజనుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ ప్రేమ అభిమానం ఉంటే, వాళ్ళ సమస్యలు పరిష్కరించే ఆలోచన ఉంటే, పోడు భూముల విషయంలో వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి విధి విధానం ప్రకటించాలి. పేద గిరిజనుల భూములు ఆక్రమించుకుంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎత్తిపల పోరాటం చేస్తుంది. అందుకే ఈ పూర్తి పోడు భూముల విషయంలో కానీ, గుర్రపాడు తండా విషయంలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల యొక్క వ్యవసాయ భూమి విషయంలో కానీ, 10% ఎస్టీ రిజర్వేషన్ విషయంలో కానీ వీటిని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. అని అంటారు తండాలుగా మార్చింది సేవలాల్ మహారాజ్. ఇవాళ మేము తండాలను గ్రామ పంచాయతీ చేస్తాం. గ్రామ పంచాయతీ చేసి ఏం బిగినాను? ఒక్క ఉద్యోగి నియమించిన వాడను తండాలకు పంచాయతీగా గ్రామ పంచాయతీ మార్చినాను. ఒక్క పైసాను కేటాయించినామను పేరుకు మాత్రమే తండాలకు మేము గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పి చెప్పుకుంటుంది తప్ప దానివల్ల ఏం సాధించినావు, ఆ తండాలను ఏ విధంగా అభివృద్ధి చేసినావో ఇంత రాష్ట్ర ముఖ్య స్పష్టం చేస్తున్నాడు. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా గిరిజనుల కోసం పేదల కోసం ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా వాళ్ళ తండా ప్రాంతాలు అమలు చేసిన ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఎందుకంటే పేరు కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రవర్తన మార్చుకో. పోడు భూముల విషయంలో వెంటనే విధి విధానం ప్రకటించు. గుర్రంపాడు తండా విషయంలో పేద గిరిజనులను అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకో. ఆ కేసులను వెంటనే ఎత్తేసే విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని చెప్పి ఈరోజు సంత్ సేవలాల్ మహారాజ్ వారి జయంతి సందర్భంగానన్నా నువ్వు కనీసం బయటకు వచ్చి వారిని స్మరించుకోకుంటే, వారిని దర్శించుకోకుంటే, వారికి పుష్పార్చన చేయకుంటే నేను ఏ గిరిజన కూడా నమ్మడు. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి కోరుకుంటూ ఆ సేవలాల్ మహారాజు పెరుగుంటున్నా. కనీసం ఈ ముఖ్యమంత్రికి ఒక సంస్కారం ఉంది. ఈ మహారాజ్ కనీసం కనువిప్పు కలిగే విధంగా నువ్వన్న కరుణించాలని మనస్ఫూర్తిగా ఆ సేవలాల్ మహారాజును